అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. చంపేస్తారనే భయంతో సత్యవర్ధన్ వంశీ అనుచరులు చెప్పినట్టు చేశారని తెలిపారు. సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వల్లభనేని వంశీకి రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక గన్నవరం వైసీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీకి విజయవాడ కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కూడా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. వంశీని అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో అయితే హాజరుపరచగా ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పన్నోలు సుధాకర్ రెడ్డి వీరిరువురు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద అయితే పూర్తిగా విచారణ జరిగినటువంటి పరిస్థితి. సుమారు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ చేసినటువంటి పోలీసులు రాత్రి సమయంలో అక్కడికి 9 తర్వాత ఆయన్ని బయట తీసుకురావడం జరిగింది. తదనంతర క్రమంలో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. తదనంతరం వైద్య పరీక్షలు అయిన తర్వాత విజయవాడ కోర్టుకి తీసుకురావడంతో అక్కడ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:45 అంటే సుమారు 2 గంటల వరకు కూడా వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి. ఈ వాదనలు కొరకు రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో గంట అంటే సుమారు 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అనంతరం ముగ్గురికి కూడా 14 రోజుల చొప్పున రిమాండ్ విధించడం. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలకంగా అంటే మనం చూసుకున్నట్లయితే కీలక అంశాలను కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో సత్యవర్ధన్ను బెదిరించడంతో పాటు వంశీ కీలక పాత్ర పోషించినట్టుగా కూడా వారు దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్టు సత్యవర్ధన్ కూడా చేశాడని పోలీసులు దీంట్లో చెప్పడం జరిగింది. వంశీకి నేర చరిత్ర ఉందని, అతని పైన ఇప్పటి వరకు కూడా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ఆదేశాలతో 14 బృందాలుగా ఏర్పాటు చేశాం. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడకు తీసుకొచ్చామంటూ కూడా వారు దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో A9 గా ఉన్నటువంటి రామును కూడా కలవాలని వంశీ బలవంతం చేశారంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో వీటితో పాటు ఏదైతే సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంలో A7, A8 గా ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. తెదేపా కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి మరియు అభియోగం పైన కూడా గురువారం ఉదయం వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంతో
ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నాన్ వేలబుల్ సెక్షన్ కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారని మనకి ఇప్పటికే తెలుస్తున్నటువంటి విషయం. వంశీని హైదరాబాద్ అరెస్ట్ చేయగా అదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఎలిమినేని శివరాం ప్రసాద్, నిమ్మల లక్ష్మీపతిని కూడా విజయవాడ అరెస్ట్ చేసి తీసుకురావడం, విజయవాడలో అరెస్ట్ చేయడంతో మరోవైపు విజయవాడ పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా తీసుకోవడం తోటి మొత్తంగా వీటన్నింటినీ కూడా రాత్రి కోర్టు దృష్టి తీసుకెళ్లడం, రాత్రి కోర్టులోనే 3 గంటల వరకు కూడా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు అందరికీ కూడా అంటే ముగ్గురికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగింది. జ్యోతి, సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఎఫెక్ట్ వల్లభనేని వంశీపై ఎలా ఉండే పరిస్థితి కనిపిస్తోంది? సత్యవర్ధన్ స్టేట్మెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక అతను మెయిన్ గా అతన్ని ఏదైతే బలవంతంగా పెట్టి కిడ్నాప్ చేసి ఇవన్నీ చేసి కూడా కేసుని వెనక్కి తీసుకునే విధంగా చేశారు అనే ఆరోపణ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకి ఆయన సత్యవర్ధన్ ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది కూడా అది సీక్రెట్ గా ఉన్నటువంటి విషయం. అది కోర్టు దృష్టిలోనే కోర్టు వారికి పోలీసులు సమర్పించినటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ రిమాండ్ విధించే సమయంలో అది పూర్తిగా వినే ఉంటారు కాబట్టి మేజిస్ట్రేట్ కూడా దానికి సంబంధించి అటు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించి ఇవన్నీ కూడా చేశారనే ఆరోపణ అయితే ఉండవు. అదేవిధంగా దానికి రిమాండ్ విధించడం తోటి మరింత బలం చేకున్నటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ పరిస్థితిని బట్టే ఈ కేసు కూడా బలంగా ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.